హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక స్టోరీతో వచ్చానండి. వర్షం పడుతున్న ఒక సాయంత్రం కేరళలోని సముద్రానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఈ కథ అయితే మొదలవుతుంది. ఆ గ్రామం పేరు మారాధూర్. పచ్చని కొబ్బరి చెట్లు, సన్నని రోడ్లు, నిశ్శబ్దంగా ఉండే చిన్న ఇల్లు. ఆ గ్రామం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం సమయానికి సముద్రం అలల తీరాన్ని తాకే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆ గ్రామంలోనే అరుణ్ అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా సాధారణమైన జీవితం గడిపేవాడు. గ్రామంలోని చిన్న లైబ్రరీలో పనిచేసేవాడు. పుస్తకాలు చదవడం అతనికి చాలా ఇష్టం. ఎక్కువగా మాట్లాడని స్వభావం, కానీ అతని మనసు చాలా మంచిది. ఒకరోజు సాయంత్రం గట్టిగా వర్షం పడుతుండగా లైబ్రరీ తలుపు తెరుచుకుంది. తలుపు దగ్గర ఒక అమ్మాయి అయితే నిలబడి ఉంది. ఆమె పూర్తిగా తడిచిపోయింది. ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం కనిపించింది. ఆమె పేరు మీరా. అరుణ్ ఆమెకు ఒక టవల్ ఇచ్చాడు. ఇంత వర్షంలో ఎందుకు బయటికి వచ్చారా అని అడిగాడు. మీరా చిన్నగా నవ్వింది. కొన్ని చోట్లకి మనం రావాల్సిందే అని మాత్రమే చెప్పింది. ఆ రోజు నుంచి మీరా ప్రతిరోజు లైబ్రరీకి రావడం ప్రారంభించింది. మొదట్లో ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకోలేదు, కానీ రోజులు గడుస్తుండగా వాళ్ళ మధ్య చిన్న చిన్న మాటలైతే మొదలయ్యాయి. మీరా చాలా ప్రశాంతంగా ఉండేది, కానీ ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక దాచిన బాధ అనేది కనిపించేది. ఒక్క విషయం మాత్రం అరుణ్ గమనించాడు. మీరా ఇప్పుడు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత బయట ఉండదు. ఎంత పని ఉన్నా వెంటనే వెళ్ళిపోతుంది. ఒకరోజు అరుణ్ అడిగాడు, నువ్వు ఎప్పుడు సాయంత్రం తర్వాత ఎందుకు బయట ఉండవు అని. అప్పుడు మీరా కాసేపు మౌనంగా ఉండి చెప్పింది, రాత్రి నాకు కొన్ని గుర్తులు గుర్తు చేస్తూ ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది అని. ఆ సమాధానం అరుణికి పూర్తిగా అర్థం కాలేదు, కానీ అతను మళ్ళీ అడగలేదు. రోజులు గడుస్తున్నాయి. వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. సముద్రం తీరంలో కలిసి నడవడం, చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోవడం, అలా వాళ్ళ జీవితాలు ఒకరికొకరికి దగ్గరయ్యాయి. కానీ ఒకరోజు గ్రామంలో ఒక పాత కథ గురించి అరుణ్ విన్నాడు. 10 సంవత్సరాల క్రితం అదే గ్రామంలో ఒక యువతి సముద్రంలో మాయమైపోయిందని చెప్పారు. ఆ యువతి పేరు మీరా అని. అది విన్న అరుణ్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అతను వెంటనే లైబ్రరీలో పాత రికార్డులు చూశాడు. అక్కడ ఒక పాత వార్తాపత్రిక కనిపించింది. ఆ పేపర్లో ఉన్న ఫోటో చూసి అతను షాక్ అయ్యాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అచ్చు మీరాలాగానే ఉంది. ఆ రాత్రి అరుణ్ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మీరా ఒంటరిగా నిలబడి సముద్రాన్ని చూస్తుంది. మీరా, నువ్వు ఎవరు నిజంగా అని అరుణ్ అడిగాడు. మీరా నెమ్మదిగా అతని వైపు తిరిగింది. కొన్ని కథలు పూర్తిగా ముగియవు అరుణ్, నేను కూడా అలాంటి కథలోనే జీవిస్తున్నాను అని. ఆమె నెమ్మదిగా తన గతం గురించి చెప్పడం ప్రారంభించింది. 10 సంవత్సరాల క్రితం ఆమె ఒక యువకుడిని ప్రేమించింది. అతని పేరు రాహుల్. మొదట అతను చాలా మంచివాడిలా కనిపించాడు, కానీ తర్వాత ఆమెకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. రాహుల్ ఆమెను ప్రేమించలేదు. ఆమె దగ్గర ఉన్న ఒక అరుదైన బంగారు నాణెం, అది ఎప్పటి నుంచో ఆమె దగ్గర ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఆ బంగారు నాణెం కోసం మాత్రమే దగ్గరయ్యాడు. ఆ బంగారు నాణెం ఒక పాత నౌక నుంచి వచ్చిన అరుదైన సంపదలో భాగం. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఒక రాత్రి రాహుల్ ఆమెను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడే ఆమెను సముద్రంలో తోసేశాడు. అందరూ ఆమె చనిపోయిందనుకున్నారు, కానీ ఒక మత్స్యకారుడు ఆమెనైతే కాపాడాడు. ఆ తర్వాత మీరా చాలా సంవత్సరాలు మరో పట్టణంలో జీవించింది. అయితే ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చావు అని అరుణ్ అడిగాడు. మీరా సముద్రాన్ని చూస్తూ చెప్పింది, ఎందుకంటే నా కథ ఇంకా ముగియలేదు, నా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అని. అప్పుడే దూరంలో ఒక పడవ లైట్ కనిపించింది. ఆ పడవ నెమ్మదిగా తీరానికి వస్తుంది. మీరా ఒక్కసారిగా భయపడింది. అరుణ్, అతను తిరిగి వచ్చాడు అంది. పడవ దగ్గరికి వచ్చింది. అందులో నుంచి ఒక మనిషి దిగాడు. మెరుపు పడింది. ఆ కాంతిలో అతని ముఖం కనిపించింది. అతనే రాహుల్. అతను నెమ్మదిగా నవ్వుతూ చెప్పాడు, మీరా, నువ్వు నాకు తిరిగి వస్తావని నాకు తెలుసు అని. అక్కడి నుంచి ప్రారంభమైన సంఘటనలు వారి జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేశాయి. రాహుల్ మళ్ళీ ఆ నాణ్యం కోసం మీరాని వెంబడించాడు, కానీ ఈసారి అయితే మీరా ఒంటరిగా లేదు. అరుణ్ ఆమెతో ఉన్నాడు. ఒక తుఫాన్ రాత్రి సముద్రం దగ్గర చివరిగా
చాలా ఘర్షణ జరిగింది. రాహుల్ కోపంతో మీరాపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ అరుణ్ అతను అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పుడే ఒక పెద్ద అల వచ్చి రాహుల్ సముద్రంలోకి లాగేసింది. ఆ తర్వాత అతను మళ్ళీ కనిపించనే లేదు. కొన్ని నెలల తర్వాత అదే సముద్ర తీరంలో ఒక చిన్న ఇంటి ముందు అరుణ్, మీరా కలిసి నిలబడి ఉన్నారు. వారి జీవితంలో ఎన్నో తుఫాన్లు వచ్చినా చివరికి ప్రేమ గెలిచింది. సముద్రం అలలు నెమ్మదిగా తీరాన్ని తాకుతున్నాయి. ఈసారి ఆ శబ్దం భయంగా లేదు, శాంతిగా ఉంది. కొన్ని ప్రేమ కథనలు సస్పెన్స్తో మొదలవుతాయి, కానీ చివరికి ప్రేమే వాటిని పూర్తి చేస్తుంది. ఇదండి స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.